హైడ్రాని ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఇంత సడెన్‌గా తీసుకురావడం వెనక? మతలబ్ ఏం లేదు మీరన్నట్టు. మంచి ఉంది హైడ్రాలో. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఆ ప్రజలు అనేక రకాలుగా విసిగి వేసారిపోయినప్పుడు ఒక యుగానికి ఒక్కడొస్తాడు. అట్లనే ఈ హైదరాబాదుకు నిరంతరం చిన్న వాన వచ్చినా పెద్ద వరదగా మారిపోద్ది. ప్రతి సంవత్సరం ఎంతోమంది శవాలు కొట్టుకొస్తుంటాయి. నాళాల్లో చిన్న పసిపిల్లలు, ముక్కుపచ్చలారని చిన్న చిన్న పిల్లలు కొట్టకపోయి ఎంతో మనం హృదయ విదారకమైన ఘటనలు చూసాం. మరి దీనికి అంతం వద్దా? దీన్ని ఈ విధంగా కొనసాగిస్తే ఎవరికి ముప్పు? హైదరాబాద్లో నివసించే 1 కోటి మందికి పైగా ఉన్న ప్రజలకే ముప్పు కదా. దీనికి ఏం చేయాలి? క్రమబద్ధమైనటువంటి నిర్మాణాలు ఉండాలి, క్రమబద్ధమైనటువంటి జీవనం ఉండాలి. దాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అనుకోలే. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెరువులు కబ్జాలు అవుతున్నాయి, సరస్సులు కబ్జాలు అవుతున్నాయి, నాళాలు కబ్జాలు అవుతున్నాయి. దీనివల్ల జలప్రళయాలు వస్తాయి, భవిష్యత్తులో విపత్తులు వస్తాయని చెప్పి ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి అయింది కాబట్టి, ముఖ్యమైనటువంటి నాయకుడు అయింది కాబట్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి, ఆయన ప్రజలకు ఉపయోగపడే విధంగా ముప్పు లేకుండా, ఏ తప్పు లేకుండా ప్రజల జీవన విధానం, హైదరాబాద్ ప్రజల జీవన విధానం సక్రమంగా ఉండాలి, అక్రమంగా ఉండొద్దు అని చెప్పి ఒక ఆలోచనతో ఒక అడుగు వేశారు. అడుగు వేసినప్పుడు, తొలి అడుగు వేసినప్పుడు ఇన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణ నేను చెప్తాను. ఒక బండను ఒక శిల్పంగా చెక్కేటప్పుడు, ఉలితో చెక్కేటప్పుడు శిల్పికి చూసేటప్పుడు బండ ఎట్లుంటుంది అనుకుంటాం, కానీ అందంగా చెక్కేటప్పుడు ఎన్ని ఉలి దెబ్బలు తగిలితే ఆ బండ మహాశిల్పంగా అద్భుతమైనటువంటి విగ్రహంగా మనం ఆరాధిస్తాం చెప్పండి. అట్లనే రేవంత్ రెడ్డి గారు తొలి అడుగు వేశారు. దీన్ని ఎందుకు పక్కదారి ఎందుకు పట్టేల్సిన అవసరం? అన్ని కొనసాగుతున్నాయి పథకాలు, ఎక్కడ కూడా సాగట్లేదు. పక్కదారి పట్టించడానికి పక్కదారి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దారిలోకి హైడ్రా బుల్డోజర్లు వస్తాయని చెప్పి వాళ్ళ ఇళ్ల మీద తప్పులన్నీ వాళ్ళు చేశారు. మేమేమంటున్నాం? మా హైడ్రాకు తన మన పర భేదాలు లేవు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారైనా, ఎవరైనా, పల్లం రాజు గారైనా, ఇంకొక ఓవైసీ సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అందరినీ కూల్చేసినాం. అక్కడ కొంతమందికి నోటీసులు ఇచ్చినాం. ఎక్కడ చర్యలు తీసుకుంటున్నాం? వ్యాపారాలు చేయొద్దు అక్కడ. చెరువు శిఖాలంటాం మనం చిన్నప్పుడు, FTL అని చెప్తున్నారు ఇప్పుడు. ఫుల్ ట్యాంక్ లెవెల్. ఎక్కడైతే వరద వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు ఎంత మేర చెరువు పారిద్దో అంత మేర వరకు ప్రదేశాల్లో ఎవరైతే పెద్ద పెద్ద విలాసవంతమైన భవనాలు కట్టి, ఆకాశ హార్మాలు కట్టి వ్యాపారాలు చేస్తున్నారు, అట్లాంటి వాళ్ళని తక్షణమే కూల్చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే హైడ్రా రథచక్రాలు కదులుతున్నాయి, అక్రమార్కుల కట్టినటువంటి నిర్మాణాలను కూల్స్తున్నాయి. దీంట్లో ఇంకా పక్కదారి పట్టించేది ఏముంది చెప్పండి? ఇప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళ హయాంలో కూడా జరిగినాయి. బుల్డోజర్ పోయింది, ఏం లాలూచి పడ్డారు ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారి దగ్గర. మరి ఎందుకు చట్టం అందరికి సమానమైనప్పుడు ఎందుకు ఆగిపోయినాయి రథచక్రాల వాళ్ళు చెప్పండి? అయితే ఇప్పుడు హడావిడిగా ఎన్ కన్వెన్షన్ మొట్టమొదటి బిల్డింగ్ గా దాన్ని కూల్చేసిన తర్వాత ఇప్పుడు మరీ వెరీ రీసెంట్ గా ఆల్రెడీ నివసిస్తున్న వాళ్ళదైతే కూల్ చేయము అంటున్నారు. ఆ తర్వాత సరికొత్తగా ఏవైతే కడుతున్నారో వాటిని మాత్రమే కూల్స్తాము అనే మాట. అంటే కొనసాగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ మెలిక ఎందుకు? హైడ్రా అనేది ఒక అనేక సంస్థలు, నీటిపారుదల, రెవెన్యూ, ట్రాఫిక్, అనేక సంస్థల భాగస్వామి. ఆ చెరువు శిఖంలో ఉండి, చెరువు నిండే ప్రాంతంలో ఉండి పెద్ద పెద్ద విలాసవంతమైన వ్యాపార భవనాలు కడితే తప్పకుండా ఆడ నోటీసులు కూడా కూల్చేస్తారు. ఆడ చిన్న లేదు పెద్ద లేదు, గుడిసెలు ఉన్నా సరే కూల్చేస్తారు అక్కడ. అంతే, దానికి ఇంకా వేరేది లేదు. దానివల్ల ఎందుకు? భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లకుండా, జలప్రళయాలు రాకుండా తీసుకునేటువంటి చర్యల్లో భాగంగానే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అసలు హైదరాబాద్ నగరం, సికింద్రాబాద్ నగరాలు ఏర్పడేటప్పుడు 1908వ సంవత్సరంలో 6వ నిజాం ఉన్నప్పుడు, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఉన్నప్పుడు కనీ విని ఎరగని రీతిలో మూసీకి వరద వచ్చింది. 60 అడుగుల మేర నది ప్రవహిస్తే నగరం మొత్తం కూడా అతలాకుతలమైంది. అప్పుడు పాత నగరం, పాత బస్తీ, భాగ్యనగరం. అప్పుడప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్ విస్తరిస్తున్నాయి. అయితే ఆయన హయాంలో జరిగిన వరద విపత్తులో సుమారు అధికారికంగా నిజాం గణాంకాల ప్రకారం 15,000 మంది కొట్టుకుపోయి జలసమాధి అయ్యారు. అనధికారికంగా చరిత్రకారులు వీళ్ళు చదివిన పుస్తకాల ప్రకారం 50,000 మందిపై చనిపోయారు. 80,000 ఇళ్ళు నేలమట్టమైనవి. అక్కడ ఉస్మానియా దవాఖానాలో ఇప్పటికీ ఒక 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెట్టు 150 మంది ప్రాణాలు కాపాడింది ఆ వరదల నుంచి. ఆ రోజు వచ్చిన వరదలో తలదాచుకోవడానికి యూట్యూబ్ వాళ్ళకి అర్థం కాక ఆ చింత చెట్టు దొరికితే చింత చెట్టు కొమ్మనెక్కి 150 మంది రక్షించుకున్నారు. ఆ చెట్టు ఇప్పటికి కూడా సజీవ సాక్ష్యంగా ఉంది. ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి. అట్లాంటి చెట్లను బతకనిచ్చిండ్రా మనం? ప్రతిది గుట్టలు, కొండలు, అసలు ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లు అన్నీ కూడా మన స్వార్థం కోసం, మన నివాసం కోసం
ప్రకృతిని, పర్యావరణాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసి ఒక ముప్పు తెచ్చుకునే ప్రయత్నం చేసింది. భవిష్యత్తులో అంటే భూకంపాలు రావు. ఈ దక్కన పీఠభూమి చాలా పటిష్టమైంది, చాలా పర్యావరణానికి అనుకూలమైనటువంటి ప్రతి వాళ్ళు, దేశంలో ఉన్న ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చి జీవించవచ్చు. ఢిల్లీకి కూడా ప్రమాదం ఉంది, ఢిల్లీ నగరానికి ప్రమాదం ఉంది, కానీ హైదరాబాద్ నగరానికి ప్రమాదం లేదు. కానీ ఇదే విధంగా మనం కొనసాగించుకుంటూ పోతే అక్రమాలను, నిర్మాణాలను, నాళాలపైన అంటే మొత్తం చెరువుల్లో పోవాల్సిన నీళ్లు నగరంలోకి వచ్చి తిరుగుతున్నాయంటే కారణం ఎవరు? మనమే కారణం. అయితే కాబట్టి రెండవ రాజధాని అని పిలువబడే హైదరాబాద్ నగరం సురక్షితమైన రాజధాని ఏదో ఢిల్లీ కాదు. పొగమంచు వస్తే మనం ఏ విధంగా చూస్తాం చూసారా? అసలు ఉండలేము అక్కడ. చాలామంది పెద్దలు ఆరోగ్యం, శ్వాసకోశ వ్యాధులు వచ్చినప్పుడు మీరు ఇక్కడ వద్దు, ఊటీ పోండి, లేకుంటే పచ్చని వాతావరణ చోట పోండి అని చెప్పి ఢిల్లీ డాక్టర్లు చెప్తుంటారు. అదే విధానాన్ని మనం తెచ్చుకుందామా? సురక్షితమైన రెండవ రాజధాని కదా, రాజధాని నగరం కూడా రేపొద్దున కావచ్చేమో. ఇట్లాంటి హైదరాబాద్ సురక్షితమైన ప్రాంతాన్ని మనమే నాశనం చేస్తే ఎట్లా? అందుకే రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. దీన్ని అందరూ సహకరి